రాయుడు తన కొడుకుని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తున్నాడో తెలుస్తుంది. పైగా మీనన్ మనుషులు రాయుడు గెస్ట్ హౌస్ ముందున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అంటే రేపు రాయుడు ఏం ప్లాన్ చేసినా దాని వెనుక మీనన్ కూడా ఉంటాడు. అవినాష్ని కార్తీక్ని కాపాడడం కోసం మినిస్టర్ వాళ్ళని దేశం దాటించేస్తాడు సార్. దానికంటే ముందు రేపు మమ్మల్ని తన దగ్గరికి పిలిపించుకుంటున్నాడంటే రేపు మనల్ని చంపాలని ప్లాన్ చేసింది మినిస్టర్ కాదు, ఆ అవినాష్. నా గెస్ కరెక్ట్ అయితే నన్ను చంపకుండా అవినాష్ దేశం వదిలి వెళ్ళడు. అందుకే రాయుడు స్పెషల్ సెక్యూరిటీని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు జడి? వాళ్ళనుకున్నదే జరుగుతుందని వాళ్ళనుకునేలా చేసి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను సార్. సుమా చావుకి న్యాయం ఇప్పటికీ చాలా లేట్ అయింది. వాళ్ళకి ఇంకొక రోజు కూడా బ్రతికే అర్హత కూడా లేదు. ఓకే, కేర్ఫుల్గా ఉండండి. రాయుణ్ణి అవినాష్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. వాళ్ళు మీ మీద పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అసలే అక్కడ చాలా పబ్లిక్ కూడా ఉంటారు. ఐ అండర్స్టూడ్ సార్. పబ్లిక్కి ఏం అవ్వకుండా మేం పని పూర్తి చేస్తాం. ఓకే, మీనన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడేమో అంటున్నారు కదా, ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీనన్కి మీరెవరో తెలియక ముందే, మీనన్ తెలుసుకోక ముందే పని పూర్తి చేయండి. ఓకే సార్. జై హింద్. జై హింద్. అయితే మొత్తానికి ఆ అవినాష్ ఫస్ట్ స్టెప్ వేశాడు కేదార్. అమ్మవారి గుడిలో రాక్షస సంహారం జరగబోతుంది. అవును దాత్రి, రేపు ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి. సుమాకి ఎలాగూ న్యాయం చేయలేకపోయాం, కనీసం తన చావుకైనా చేయాలి. ఇంట్లో ఇద్దరు లేకపోతే తాతయ్య గారికి ఏమైనా అవసరం వస్తే? ఇంట్లో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ యువరాజ్ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తే తాతయ్య ప్రాణాలకే ప్రమాదం దాత్రి. నా ప్రాణాలకొచ్చిన ప్రమాదమేమీ లేదు. నా కూతురంటే నాకు ప్రాణం నాన్న. అలాంటిది దాని ప్రాణాలు పోయినప్పుడే ఈ గుండె ఆగలేదు. ఇక యువరాజు నన్నేం చేయగలడు? మీకు యువరాజ్ గురించి పూర్తిగా తెలియదు తాతయ్య గారు. తెలియకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు ఎంతకైనా వెళతారని, ఏం చేయడానికైనా వెనకాడని రాక్షసులని నాకు తెలుసమ్మా. అలా అని నాకు కాపలాగా కూర్చుని మీ ఇద్దరి జీవితాలు ఈ మహల్లోనే ఆపేయలేరు కదా. ఏదో పనుందని మాట్లాడుకుంటున్నారు కదా, వెళ్ళి చూసుకుని రండమ్మా. మహల్ నిండా ఇంతమంది ఉన్నారు, వాడొచ్చినా ఏం చేయగలడు? కరెక్టే తాతయ్య, కానీ ఆ సాక్ష్యాల వల్ల మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. 25 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలిశాను. మీరు ఎప్పటికీ నా పక్కనే ఉండాలి. ఉంటాను నాన్న, నేనెక్కడికి పోతాను. మీరెక్కువ ఆలోచించకండి. ఊర్లో జనాలు కూడా ఉన్నారు. ఒక్క ఫోన్ కొడితే 10 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరెళ్ళి మీ పని ముగించుకుని వచ్చేయండి. సరే తాతయ్య గారు, మేం వెళ్ళి త్వరగా వచ్చేయడానికి ప్రయత్నిస్తాం. ముందు జాగ్రత్త కోసం సాక్ష్యాన్ని ఎక్కడైనా దాచేద్దాం. అవును, ఒకవేళ యువరాజు గాని వాడి మనుషులు గాని వచ్చినా వాళ్ళకి సాక్ష్యాలు దొరకకుండా ఉంటాయి. సరే, ఎక్కడ దాద్దాం? అత్తయ్య గారి ఫోటో వెనకాల దాద్దాం. మంచి ఆలోచనమ్మా. ఆ యువరాజు ఇంటి మీద దాడి చేసి ఇంట్లో పెట్టెల్ని బీరువాలని వెతుకుతాడు, కానీ ఫోటో వెనక వెతకడు. కేదార్, సాక్ష్యాలు తీసుకురా. వెళ్ళు. పద.
రేపు మీకే అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి తాతయ్య గారు. సరే అమ్మా, మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి, వెళ్ళిరండి. సరే పద కేదార్. ఆ, వెళ్ళొస్తాం తాతయ్య. హ్మ్. చెప్పరాము, నువ్వు నా మనిషివని, నా కోసం అక్కడ ఉంటున్నావని జగదాత్రి వాళ్ళకి అనుమానం రాలేదు కదా? రాలేదు సార్, అందరితో పాటు నేను కలిసిపోయాను. గుడ్. ఆ డాక్యుమెంట్స్ గురించి ఏమైనా తెలిసిందా? తెలియడమేంటి సార్, మీరు వస్తే మీకు దొరకకుండా ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలుసు. ఎక్కడ పెట్టారు? హాల్లో ఉన్న సుహాసినమ్మ ఫోటో వెనుక అన్నిటినీ దాచిపెట్టారు సార్. అవునా? అయినా జగదాత్రి కేదార్ ఉండగా నేను అటాక్ చేస్తానని వాళ్ళెందుకు అనుకున్నారు? వాళ్ళిద్దరూ రేపు ఏదో పని మీద బయటికి వెళ్తున్నారంట సార్. అప్పుడు మీరు వస్తారేమో అన్న భయంతో దాచారు. ఓహో, అయితే రేపు మహల్లో ఇద్దరు ఉండరన్నమాట. అయితే ముసలోడు ఒక్కడే ఉంటాడు. అవును సార్, హాల్లో ఎవరు లేరు సార్. వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని ఇక్కడ నుంచి వచ్చేయమంటారా? రై, వద్దొద్దు. జగదాత్ర ఇంట్లో ఉండగా నువ్వేం చేయొద్దు. చాలా పెద్ద రిస్క్. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కంట పడకుండా ఇక్కడ నుంచి బయటపడిపోతా సార్. రే లూజ్. జగదాత్రి వాళ్ళుండగా నువ్వు ఆ సాక్ష్యాల్ని తీసుకొని బయటపడినా నన్ను కలిసేలోపు నీకే తెలియకుండా డాక్యుమెంట్స్ని తీసేసుకుంటారు. అది వాళ్ళ తెలివి. రేపు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు నీ మీద అనుమానం రాకుండా చూసుకో. వాళ్ళు వెళ్ళగానే నేనే నేరుగా వచ్చి సాక్ష్యాల్ని తీసుకుంటా. సరే సార్, అయితే మేడం వాళ్ళు మహల్ నుంచి బయలుదేరగానే మీకు ఫోన్ చేస్తా సార్. ఓకే. ఆ. ఎన్నిసార్లు నా చేతుల్లో ఓడిపోతావురా కేదార్? నీ మీద ఇలా గెలిచిన ప్రతిసారి ఆనందం రెట్టింపవుతుంది. రేపా సాక్ష్యాల్ని నాశనం చేశాక నీ మొహంలో ఏడుపుని చూసి భలే ఎంజాయ్ చేస్తానురా. గుడి అంతా చెకింగ్ అయిపోయింది డాడీ, మొత్తం క్లియర్గా ఉంది. ఇక్కడే మూమెంట్ లేదు. నా గెస్ ప్రకారం ఈ పార్టీకి మీనన్ వాళ్ళు వచ్చేసిండాలి కేడి. కార్లో వస్తే రమ్య అండ్ టీంని దాటుకుని రావాలి, నడుచుకుంటూ వస్తే కిరణ్ అండ్ టీంని దాటుకుని రావాలి. కొత్త ప్లాన్ వేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుందిలే జేడి. మీనన్ ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇంకేదో మనకి తెలియకుండా జరుగుతుంది కేడి. అది మన కళ్ళ ముందే జరుగుతుంది, కానీ మనకి తెలియడం లేదేమో అనిపిస్తుంది.